వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మైండ్ పోయి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ మంత్రి నారాయణపై చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రశేఖర్ రెడ్డిని చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని మంత్రి నారాయణ గన్ పెట్టి బెదిరించినట్లుగా కట్టుకథలు అల్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు 2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ మెంబర్ కూడా కాదని, అసలు రెడ్ క్రాస్లో ఏం చేస్తారో కూడా ఆయనకు తెలియదన్నారు. 2019లో మొదటిసారి మెంబర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రశేఖర్ రెడ్డి ఒక చుక్క బ్లడ్ కూడా రెడ్ క్రాస్కు ఇవ్వలేదని విమర్శించారు. ఏదో రెడ్ క్రాస్ని తానే ఉద్ధరించినట్లుగా గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని, రెడ్ క్రాస్ని సర్వనాశనం చేసింది చంద్రశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. నెల్లూరులో మొదటిసారి రెడ్ క్రాస్ను స్థాపించింది రామచంద్ర నాయుడు, సివి సుబ్రహ్మణ్యం అని ఆనం గుర్తు చేశారు. రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవని, అలాంటిది చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. రెడ్ క్రాస్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి ప్యానెల్ అసలు గెలవలేదని, మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిస్తే ఆయన్ను వెన్నుపోటు పొడిచి రెడ్ క్రాస్ చైర్మన్ అయ్యాడని తీవ్రంగా ఆరోపించారు. మంత్రి నారాయణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి నారాయణ హాస్పిటల్ ద్వారా ప్రజలకు చేస్తున్న మంచి గురించి కూడా ప్రజలకు వివరించాలని సూచించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో గత 2 నెలలుగా పెద్ద నాయకుడిగా ఫీల్ అయిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ రెడ్డి రాజీనామాకు మంత్రి నారాయణకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. రెడ్ క్రాస్ ఎంఓయూ గురించి అడిగితే తప్పేంటని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి విద్యాసంస్థల జోలికి ఎప్పుడూ మంత్రి నారాయణ గారు వెళ్లలేదని, కానీ గత ప్రభుత్వంలో నారాయణను జగన్ ఎలా ఇబ్బంది పెట్టాడో అందరికీ తెలుసని అన్నారు. సుబ్రహ్మణ్యం, డాక్టర్ సివి సుబ్రహ్మణ్యం వాళ్ళు ఆ రోజు 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు రెడ్ క్రాస్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. వాళ్ళకి మీకు తేడా ఏం తెలుసా? రెడ్ క్రాస్లో ఎప్పుడు రాజకీయాలు లేవు. అసలు నువ్వు ఎట్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ అయ్యావు చెప్పు. మైథిలి స్కూల్ ఓనర్ మనోహర్ రెడ్డి ప్యానెల్ గెలిచింది. నువ్వు వెన్నుపోటు పడిచి మైథిలి స్కూలు ఓనర్ని వెన్నుపోటు పడిచి నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. అసలు నీ ప్యానెల్ కూడా గెలవలా. ఈరోజు సింపుల్గా మేము అడుగుతున్నాం, నారాయణ ఇది చేశాడు, నారాయణ సార్ అది చేశాడు, నారాయణ సార్ చాలా చేశాడు, అవి కూడా చెప్పు. నారాయణ సార్ ఏం మంచి చేశాడు నెల్లూరుకి, నారాయణ ఏం అభివృద్ధి చేశాడు, నారాయణ హాస్పిటల్స్లో ఎంతమంది పేదవాళ్ళకి ఈరోజు సేవలు చేస్తున్నారు, బస్సులు పెట్టి సేవలు చేస్తున్నాడు అనే విషయం కూడా చెప్పు. ఈరోజు నువ్వు నెల్లూరు టౌన్ కాన్స్టిట్యువెన్సీ, నెల్లూరు బిట్ 1 కాన్స్టిట్యువెన్సీని నువ్వు గత 2 నెలలుగా నేను వచ్చి నెల్లూరు ఎరగదీయాలి, నేను పెద్ద నాయకుడిలాగా నువ్వు ఫీల్ అయిపోతున్నావు. చెయ్యి. నువ్వు రాజీనామా చేసిన దానికి నారాయణ గారికి సంబంధం ఏంది? తప్పే ఉంది. ఎంఓయూ అడిగితే మీ అబ్బసొత్తు అడిగామా? నీ స్కూల్ ఎంఓయూ అడిగామా? రెడ్ క్రాస్ ఎంఓయూ అడిగావు, తప్పేంటి? ఇట్ ఈస్ బ్లడీ క్యాన్సర్ రిలేటెడ్. ఈ కామన్ సెన్స్ లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. నీ మీద ఈరోజు నేను చెప్తున్నాను చంద్రశేఖర్ రెడ్డి, నీ మీద మేము స్పాట్ పెట్టాలనుకుంటే, నీ మీద మేము గన్ను పెట్టాలనుకుంటే, నిన్ను బెదిరించాలనుకుంటే నువ్వు ఒక్క స్కూల్ కూడా నడపలేవు. ఏ రోజైనా నీ స్కూల్స్ దగ్గరికి వచ్చాడు నారాయణ? నీకు అడ్డంకులు పెట్టాడా? ఇంకా మీరు పెట్టారు, మీ ప్రభుత్వం పెట్టింది. మీ జగన్మోహన్ రెడ్డి నారాయణ సార్ని అరెస్ట్ చేయాలని చూశాడు, స్కూల్స్ ఇబ్బంది పెట్టాడు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాడో మాకందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేం పెద్ద పుడింగివి కాదు, నీకు స్పాటు, మళ్ళీ దీనికి ఒక స్కెచ్, అంత సీన్ లేదురా అబ్బాయా నీకా? ఏంద్రే నీ